అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవి ఎవరి దగ్గర ఉంటే వారిదే భవిష్యత్. డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టినవి ఇవే. వాటిని అడ్డుపెట్టుకునే చైనా ఆటలాడుతోంది. భారత్ను ఎదగకుండా అడ్డుకుంటోంది. ఇక్కడే వ్యూహం మార్చిన మోడీ సర్కార్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఎలక్ట్రానిక్ యుగంలో భారత్ కింగ్ మేకర్ గా ఆవిర్భవించడమే కాదు, చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడము ఖాయం. ఇంతకు అత్యంత అరుదైన ఖనిజాల కోసం మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత్లో నిజంగా ప్రపంచాన్ని శాసించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయా? టాప్ స్టోరీలో చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లు, రక్షణ రంగంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎక్కువ. ఈ మ్యాగ్నెట్స్ నియోడిమియం, డైస్ప్రోసియం, టర్బియం వంటి అరుదైన భూమి లోహాలతో తయారవుతాయి. ఈ మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో 90% వాటా చైనాది. ఆ దేశం నుంచే ఇవి ప్రపంచానికి సప్లై అవుతున్నాయి. ఏప్రిల్ 4 నుంచి చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా తనపై విధించిన టారిఫ్లకు కౌంటర్గా చైనా ఇటీవల ఈ ఆంక్షలు విధించింది. కానీ ఆ ప్రభావం మన దేశంపై పడుతోంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ చైనా ఆంక్షలు ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈవీ మోటార్లు, బ్రేక్ సిస్టమ్స్, ఇతర కీలక భాగాలకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అవసరం. భారత్ తన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లలో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ఆంక్షల వల్ల సుజుకి మోటార్ వంటి కంపెనీలు తమ స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే చైనాపై ఆధారపడకుండా భారత్ సొంత రేర్ ఎర్త్ మెటల్ తవ్వకాలు, ప్రాసెసింగ్ చేపట్టడం బెటర్ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మోడీ సర్కార్ అదే చేస్తోంది. భారత్లో 6.9 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. అయితే ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు తక్కువగా ఉండడం వల్ల ఖనిజాల తవ్వకం పరిమితంగా ఉంది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల్లోని మోటార్స్లో ఉపయోగించే రేర్ ఎర్త్ అయస్కాంతాలపై చైనా దేశంపై అతిగా ఆధారపడవద్దని భారత్ నిర్ణయించుకుంది. 2,500 కోట్లతో ప్రైవేటు సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పాలసీకి సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ తయారైంది. త్వరలోనే దీనికి కేబినెట్ ఆమోదం కోసం సమర్పించే అవకాశం ఉందని బ్లూంబర్గ్ నివేదించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవకు ప్రముఖ కంపెనీలైన వేదాంత గ్రూప్, జెఎస్డబ్ల్యూ గ్రూప్తో సహా ఏవీ విడిభాగాల తయారీ సంస్థ సోనా, బిఎల్డబ్ల్యూ, ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తున్నాయి. 7 ఏళ్ల కాలంలో స్థానికంగా తవ్విన ముడి పదార్థాలను ఉపయోగించి సుమారు 4,000 టన్నుల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తిలో 3 లేదా 4 పెద్ద కంపెనీలకు మద్దతు ఇవ్వాలని భారత్ యోచిస్తోంది. ప్రతిపాదిత బ్లూ ప్రింట్ ప్రకారం కంపెనీలు 500 టన్నుల నుంచి 1,500 టన్నుల మధ్య వార్షిక ఉత్పత్తి సామర్థ్యాల కోసం వేలం వేస్తాయని బ్లూంబర్గ్ నివేదించింది. ప్రస్తుతం భారత్లో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగం పుంజుకుంది. భారత్ చాలా కాలంగా దేశీయంగా లేదా విదేశీ ప్రాజెక్టుల ద్వారా అరుదైన ఖనిజ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. సబ్సిడీలు లేకుండా భారత్లో ఈ తరహా అయస్కాంతాలను ఉత్పత్తి చేయడం దాదాపు అసాధ్యం. అందుకనే ఆసక్తి చూపించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం భారత్ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చైనాపై ఆధారపడే అవసరం పూర్తిగా తగ్గుతుంది. అంతేకాకుండా దిగుమతుల భారం తగ్గి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్గా అవతరించే అవకాశం వస్తుంది. అదే జరిగితే ప్రపంచాన్ని శాసించే అవకాశము భారత్కు దక్కుతుంది.
అద్భుతమైన ఖనిజం ఉన్న దేశాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే దానికి కారణం ఖనిజమే. అంతేకాదు, తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారకద్రవ్య నిల్వల వల్ల ఇతర దేశాల నుంచి వివిధ రకాలైన ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ ఏదైనా సంక్షోభం ఏర్పడితే తాను చెల్లించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తుంది. ఈ విధానం పాటిస్తోంది కాబట్టే చైనా తిరుగులేని శక్తిగా నిలిచింది. మన దేశంలో 6.9 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇవి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద నిల్వలుగా చెబుతున్నారు. కాబట్టి భారత్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం సాధించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇదంతా జరగాలంటే ముందు తవ్వకాలు జరగాలి. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రిజల్ట్ ఇస్తే భారత్ రూపురేఖలే మారిపోవడం ఖాయం.